హాయ్, హలో, నమస్తే మిత్రమా. శనిదేవుడు ఆయన అందరికీ తెలుసు. శనిదేవుడు అందరినీ మట్టి కరిపిస్తాడు. హనుమంతుని దగ్గర ఆయన పాచికలు పారక ఆయన దగ్గర ప్రాణం పోయినంత పని శరణు వేడుకొని బ్రతికిపోతాడు. ఎలా తెలుసా? ఒకసారి హనుమంతుడు ధ్యానంలో ఉన్నప్పుడు శనిదేవుడు అక్కడికి వస్తాడు. హనుమంతుడు కళ్ళు తెరచి చూసి ఎవరు నీవని అడుగుతాడు. తనకి గుర్తుపట్టలేదని శనిదేవుడికి విపరీతమైన కోపంతో, ఓయ్ హనుమ, నేను నిన్ను 7 సంవత్సరాలు నిన్ను పీడిస్తాను, అప్పుడు నీకు నేనెవరైంది బాగా తెలుస్తుంది అని అంటాడు. హనుమంతుడు మాత్రం అదేమీ లెక్క చేయకుండా, వినిపించుకోక పట్టించుకోకుండా మరలా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. శనిదేవుడు హనుమంతుని లెక్కలేని తనానికి హనుమంతుని చేతులు పట్టుకొని లాగుతాడు. హనుమంతుని ధ్యానానికి భంగం కలిగించినందుకు హనుమ తన తోకతో శనిదేవుని చుట్టేసి బలంగా ఛాతీ మీద కొడతాడు. తన తప్పు తెలుసుకున్న శనిదేవుడు, ఓ వానరాజా, నా మీద దయ చూపించు, నా అహంకారం వలనే ఇలా తప్పు జరిగిపోయింది, ఇంకెప్పుడు నీ నీడను కూడా తాకను అని శరణు వేడుకుంటాడు. అప్పుడు హనుమంతుడు శనిదేవుని గాయాలకు నువ్వుల నూనె రాసి, నా నీడను మాత్రమే కాదు, నా భక్తుల నీడను కూడా నువ్వు తాకకూడదు అని అంటాడు. అది విన్న శనిదేవుడు, ఎవరైతే శనివారం భక్తితో నాకు నువ్వుల నూనెను సమర్పిస్తారో వాళ్ళకి కష్టాల నుండి విముక్తి కలిగిస్తానని, వారి జోలికి పోనని అంటాడు. విన్నారుగా, ప్రతి శనివారం నవగ్రహాలలో ఉండే శనిదేవునికి నువ్వుల నూనెను సమర్పించి శనిదేవుని ఆశీస్సులు పొందుదాం మిత్రమా. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై శ్రీరామ్, జై హింద్.